హలో అండి. ఈ వీడియోలో నాన్ మ్యాథ్స్ వాళ్ళు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఈ వీడియోలో చెప్పిన టాపిక్స్ మీరు ప్రతి సమ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు అది ప్రాక్టీస్ ఎక్కువగా చేసినట్లయితే, ఎక్కువగా మీకు ఈ విషయాలు గుర్తుంటూ చేస్తూ ఉన్నట్లయితే, ఈ బేసిక్స్ మీకు తెలిసినట్లయితే ఎగ్జామ్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఏ సమ్ ఇచ్చినా ఏ విధంగా చేయాలన్నది తప్పు లేకుండా తొందరగా చేయడానికి మీకు అవకాశం ఉంటుందండి. సో ఈ బేసిక్స్ మీరు యూజ్ చేసుకొని మీ సమ్స్లో అప్లై చేస్తారనేసి ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో చూసిన తర్వాత యూస్ఫుల్గా అనిపించినట్లయితే మీ ప్రిపరేషన్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం టాపిక్ చూసినట్లయితే, ఇక ఇంకో విషయం అండి, నాన్ మ్యాథ్స్ అన్నది ఏమి ఉండదండి. ఎవరైనా 1 to 10th వరకు చదివే వస్తారు. కానీ అక్కడున్న సార్స్ బట్టి అండ్ ఆల్సో అక్కడున్న అంటే ఆ స్కూల్ అట్మాస్ఫియర్లో కొంతమంది సార్స్ చెప్పే విధానం బట్టి కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం వేయడం వల్ల, అలాగే సార్స్ కొంతమంది ర్యాష్గా ఉండడం వల్ల ఏదో ఒక రీజన్తో అప్పుడు స్కూల్స్లో నేర్చుకోకుండా ఉండుంటారు. సో అందుకని కొంచెం వీక్ అయి ఉంటారు అంతే తప్ప, అందరం 10th వరకు చదివే బయటికి వెళ్ళి తర్వాత అదర్గా మనకున్న ఇంట్రెస్ట్ బట్టి మనం కోర్స్ తీసుకొని జాయిన్ అవుతూ ఉంటామండి. అందుకే అందరూ ఈక్వలేనండి. 1 to 10th వరకు చదివిన ప్రతి ఒక్కరు ఈక్వలే. ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళు అలాగే మ్యాథ్స్ వాళ్ళు అనడానికి తేడా ఏంటంటే, మనకి 10th అయిపోయిన తర్వాత అక్కడితో మనం ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ వదిలేస్తాం. ఇంకా ఇంటర్ అన్న వాళ్ళు ఎంపీసీకి వెళ్ళిన వాళ్ళకైతే ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతి ఇయర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ ఫార్ములాస్ అన్నీ ఎక్కువగా వాళ్ళు కంఠస్థం పెట్టగా ఇంకా వాళ్ళకి అలా అలవాటు అయిపోతుంది. సో మీరు కూడా ఈ బేసిక్స్ అన్నవి ఎక్కువగా కంఠస్థం చేస్తూ ప్రాబ్లమ్స్ చేసినట్లయితే మీకు ఈజీగా ఉంటుందండి. ఇక మనం టాపిక్ చూసినట్లయితే ఇక్కడ ఇది అందరికీ తెలిసిందేనండి, కానీ ఒకసారి మీకు ఈజీగా ఉండే విధంగా చెప్తామనేసి పెడుతున్నాం. ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అండి. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అంటే ఓన్లీ మీరు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ అని కాకుండా, ఒక ప్లస్ అంటే ఒక మంచి అబ్బాయి అండి, అంటే గుడ్ బాయ్ ఉన్నాడు. గుడ్ బాయ్ పక్కన గుడ్ బాయ్ కూర్చున్నాడు అనుకో, ఏమవుతుందండి, మంచి విషయమే బయటకు వస్తుంది. సో ఒక పాజిటివ్ అయిన వ్యక్తి అలాగే ఒక పాజిటివ్ అయిన అబ్బాయి ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరికీ పాజిటివ్ వచ్చిందండి. అలాగే ఒక నెగిటివ్ అబ్బాయి అలాగే ఒక నెగిటివ్ అబ్బాయి. సో ఇక్కడ మీరు కొంచెం ఆలోచించాలి. ఇక్కడ ఎలా అంటే, ఒక నెగిటివ్ అబ్బాయి సేమ్ నెగిటివ్ అబ్బాయి ఇద్దరు నెగిటివే. సో వాళ్ళకి ప్లస్ అవుతుంది, నెగిటివ్లో ప్లస్ అవుతుంది కదా. ఇప్పుడు మంచివాడి నుంచి మంచి ఎలా వచ్చింది, అలాగే చెడ్డోడి నుంచి చెడ్డ అలాగే వచ్చేస్తుంది. అంతేగాని మారదు అక్కడ, ఇద్దరు ఈక్వల్ కదండి. సో అదే వస్తుంది, మైనస్ అన్న మైనస్ అంటే ప్లస్ వస్తుంది. సో బ్యాడ్ బాయ్ పక్కన బ్యాడ్ బాయ్ కూర్చుంటే వాళ్ళకి అది పాజిటివ్ అవుతుంది అనమాట. మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ అండి. అంటే ఒక చెడ్డవాడు వచ్చేసి ఒక మంచివాడిని చెడగొట్టాడు అనుకో, ఏమంటారు అంటే ఒకరితో సహవాసం చేస్తే 6 నెలలు వాడు వీడవుతాడు అంటారు కదా. సో ఆ విధంగా ప్లస్ ఇంటూ మైనస్ అన్న మైనస్ ఇంటూ ప్లస్ అన్న నెగిటివ్ బయటకు వస్తుంది. సో మైనస్ వస్తుంది అని. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవడైనా ఒక మంచి పర్సన్ పక్కన ఒక చెడ్డ పర్సన్ వచ్చాడు అంటారు కదా, ఫ్రెండ్షిప్లు చేస్తుంటారు. వీడు మంచోడు కాదు, వీడితో ఫ్రెండ్షిప్ చేయొద్దు, నువ్వు కూడా వాళ్ళ తయారవుతావు అంటారు కదా. సో మీరు ఆ సామెత గుర్తుపెట్టుకుంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నాడంటే మనకు ఆటోమేటిక్గా మైనస్ వస్తుంది. లేదంటే ఇద్దరు మంచోళ్ళే అయితే మంచి జరుగుద్ది, ఇద్దరు చెడ్డోళ్ళు అయితే వాళ్ళకి ప్లస్ అవుతుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతేగాని బట్టి పట్టడం ప్లస్ ఇంటూ మైనస్ అలా చదవద్దు. ఇక మనం నెక్స్ట్ చూద్దామండి. ఇక దశంశాలండి. దశంశాలు అంటే పాయింట్స్ ఉంటాయి కదా మనకి. సో పాయింట్స్ మీద ఎటువంటి సమ్ ఇచ్చినా ఏ విధంగా చేయాలి, తప్పు లేకుండా మీరు ప్రాక్టీస్ అవ్వాలండి. మీరుగా సొంతంగా ఇచ్చుకొని ప్రాక్టీస్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇక్కడ 2.75/100 అండి. సో ఇలాగ బై చేసినప్పుడు ఎక్కడైనా మీకు బై అని వచ్చిందంటే ఎప్పుడు సున్నాలను ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఇటేమో మనకి రైట్ లెఫ్ట్ అవుతుంది. సో మనం ఎడమ వైపుకి లెఫ్ట్కి తీసుకెళ్ళాలన్నమాట. మనం జీరోస్ ఇచ్చినప్పుడు కింద భాగించమని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బై ఉన్నప్పుడు కింద 100 ఉన్నప్పుడు ముందుకు వెళ్ళాలండి. అంటే మనం ఎడమ వైపుకి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు మనకేమొస్తుందండి, 2 zeros కాబట్టి 2 points, అది 100 కాబట్టి 2 zeros ఉన్నాయి. సో 2 points అంటే ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ముందు 2 ఉంది, 2 ముందు మళ్ళీ ఇంకో 0 ఉందనుకోవాలి, దాని ముందుకు పాయింట్ వెళ్తుంది. సో మనకి 0.275 అండి. ముందు కూడా మనకి 0 ఉన్నట్టే లెక్క. సో 0.0275 అవుతుంది. ఇక మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ
2.75 ఇంటూ 100 అండి. ఇక్కడ ఇంటూ ఇచ్చాడు అంటే గుణకారం చేయమంటున్నాడు. గుణకారం చేసినప్పుడు ఇది లెఫ్ట్ ఇది రైట్ అయినప్పుడు మనకి రైట్ సైడ్కి అంటే కుడివైపుకి వెళ్తాయండి సున్నాలు. సో అప్పుడు మనం పాయింట్ని తీసేస్తాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు ఆపోజిట్ ఏంటంటే బై అని మీకు గుర్తుంటుంది. ఇది మీరు రైట్ సైడ్కి తీసుకెళ్ళిపోతున్నారు, మీరు జీరోస్ని బయటకి గెంటేద్దాం అనుకున్నప్పుడు ఇంటూ చేస్తే పోతాయి అన్న థాట్ మీకు ఉంటే ఆటోమేటిక్గా బై అన్నప్పుడు ముందుకెళ్తుంది సున్నా అని గుర్తుపెట్టుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 2.75 ఇంటూ 100 అంటే 2 జీరోస్ అండి. 100లో 2 జీరోస్ ఉన్నాయి. సో 2.75లో వెనకాల ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి, 7, 5. సో వాటి వెనక్కి 0 వెళ్ళిపోతుంది. సో 2, 7, 5 అవుతుందండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే 3.4 ఇంటూ 1.25 అండి. దీన్ని మనం గుణించమన్నాడు. సో ఇక్కడ నెంబర్స్లో ఇచ్చాడు. సో నెంబర్స్లో ఇచ్చినా మీకు అదే పాయింట్స్ వచ్చినప్పుడు పాయింట్స్ గురించి ఆలోచించకుండా ముందు నార్మల్ గుణకారం చేసేయండి. ఇక్కడ చూసినట్లయితే 5 4s 20 అండి. అలాగే 3 5s 15 + 2 అంటే 17. అలాగే 4 2s 8, 3 2s 6, అలాగే 1 4s 4, 1 3s 3 అండి. టోటల్గా 0. అలాగే 7 8 అంటే 15, అలాగే 1 6 7 8, అలాగే 4 12 అండి. సో 12 అంటే 1 అక్కడ, సో 4 అండి. అంటే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఇక్కడ డిజిట్స్ చూసుకోవాలండి. ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ 4.250 వచ్చింది. సో ఈ విధంగా చేయాలండి. నార్మల్ గుణకారం చేసేసాక అప్పుడు పాయింట్స్ చూసుకోవాలి. ఇక మన నెక్స్ట్ సమ్ చూసినట్లయితే 3.5 డివైడెడ్ 1.25. సో ఇక్కడ భాగాహారంగా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలన్నది కూడా చూద్దాం. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ముందుగా నార్మల్గా ఏ విధంగా భాగాహారం చేస్తే ఆ విధంగా ఇస్తున్నానండి. 3.5/1.25 అండి. ఇది నార్మల్గా మనం అక్కడ నెంబర్ ఇచ్చి పాయింట్ లేకపోయినా ఆ విధంగానే చేస్తామన్నమాట. సో ఇలా ఇచ్చినప్పుడు ముందుగా మనం పాయింట్ని తీసేయాలండి. అది తీసేసిన తర్వాత మనం సమ్లోకి వెళ్ళాలి. సో అలా పాయింట్ మనం తీసేయాలంటే మనం ముందుగా 0తో మనం గుణించినట్లయితే పాయింట్ మనకి కుడి సైడ్కి అంటే రైట్ సైడ్కి వెళ్తుంది. అప్పుడు పాయింట్స్ పోతాయి. సో ఆ విధంగా చేయాలంటే ముందుగా మనం ఇక్కడ చూస్తే 3.5 అంటే ఒక డిజిటేనండి. అదే కింద చూసినట్లయితే 2 డిజిట్స్ ఉంది ఇక్కడ. సో 25 అంటే 2 సున్నాలుగా పోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం 10/100 అనుకుంటాం. కానీ అలా అన్నది ఎప్పుడు వేయకూడదండి. మనం లవంలో ఏమేస్తామో హారంలో అదే వేయాలి, హారంలో ఏమేస్తామో లవంలో అదే ఉండాలి, సేమ్ ఒక నెంబరే ఉండాలండి. సో అందుకని నేను 2 zeros పెట్టుకుంటున్నాను. సో 100/100 అండి. సో 100తో 3.5 చేసినట్లయితే 350 అవుతుందండి. అంటే 1 డిజిటే ఉంది కాబట్టి ఒక 0 పోయినప్పుడు ఇంకొక 0 యాడ్ అవుతుంది కాబట్టి 350 అవుతుంది. బై 1.25 అంటే 2 zeros అక్కడ మాది రైట్ సైడ్కి వెళ్తాయి కాబట్టి సో మనకి 125 అనేది బయటకు వస్తుంది. తర్వాత జీరోస్ వస్తాయి కాబట్టి పాయింట్ వచ్చి సో మనకు 125 అండి. 350/125. మళ్ళీ మనం ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చండి. సేమ్ ఒక టేబుల్లోనే పైన కింద కూడా అవ్వాలి, అప్పుడు మాత్రం క్యాన్సిల్ చేయాలండి. పైన ఒక నెంబర్తో కింద ఒక నెంబర్తో ఎప్పుడు క్యాన్సిల్ చేయకూడదండి. సేమ్ నెంబర్ అయితేనే చేయాలి, లేకపోతే అక్కడితో అలా వదిలేయాలండి. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళు గుర్తుంచి పెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఇక్కడ మనం 5th టేబుల్లో రెండు క్యాన్సిల్ అవుతాయి. సో 350 అలాగే 125 వచ్చి మనకి 125 వచ్చి మాత్రం 25 టైమ్స్ 5th టేబుల్లో, అలాగే 35 అదే 350 వచ్చి 17 టైమ్స్ అండి. మళ్ళీ రెండు కూడా మనకు 5th టేబుల్లో మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి. అలా క్యాన్సిల్ చేసినట్లయితే ఇక 25 వచ్చి 5 టైమ్స్ అండి. అలాగే 17 వచ్చి 14 టైమ్స్ పోతుంది. అంటే 7 వచ్చి 1 టైము, అలాగే 2 ఉంటుంది, 20 అంటే 4 టైమ్స్, సో 14 టైమ్స్. అయితే 14/5 అండి. సో ఈ విధంగా మీరు వదిలేసినా పర్లేదు, లేదంటే మీరు ఇంకా పాయింట్స్లోకి తెచ్చుకుందాం అనుకున్నారనుకో సో దీన్ని మళ్ళీ మనం డివిజన్ చేయొచ్చండి. సో ఎలా అంటే 5 14 అండి. సో 5th టేబుల్లో 14 వచ్చి ఎన్నిసార్లు పోతుందంటే 2 టైమ్స్ అయితే 10 అండి. సో 10 వేసుకుంటాం. సో మనకి ఇక్కడ 4 వస్తుంది, రిమైండర్ 4 వచ్చింది. 4ని మళ్ళీ మనం పాయింట్ వేసుకొని 0 వేసుకుంటే 8 టైమ్స్ అయితే 40, 8 5s 40 అండి. సో 40. సో టోటల్గా జీరోస్ రిమైండర్ అన్నది వచ్చింది. సో ఇక్కడ మనకి వచ్చింది ఎంత అండి, ఆన్సర్ 2.8. సో ఈ విధంగా మనం చేయొచ్చండి. ఈ విధంగా కూడా మన ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. మీరు ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఈజీ అవుతుంది. ఇక మనం నెక్స్ట్ చెప్పుకునే టాపిక్ వచ్చి శాతాలండి, పర్సంటేజ్. అసలు శాతం అంటే ఏంటండి అన్నది మీకు తెలిసి ఉండాలంటే ఇప్పుడు లెక్కల్లో మనం చూసినట్లయితే ఒక క్లాస్లో ఇంతమంది విద్యార్థులు ఎంత శాతం అని అడగవచ్చు, లేదంటే
ఈ షాపింగ్ మాల్‌లో ఇంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారని అడుగుతారు. అసలు పర్సెంట్ అంటే ఏంటి? ఆ పర్సెంటేజ్‌ని ఇప్పుడు 100లో ఈ 20% అంటే ఎంత అన్నది మీకు తెలియాలనేసి, ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండాలనేసి ఈ టాపిక్ కూడా చెప్తున్నానండి. ఇక్కడ పర్సెంటేజ్ అంటే 100కి అని అర్థం. అలాగే 10% అంటే 100లో 10% ఎంత అని అడిగాడు. సో, అప్పుడు 10/100 యేసుకుంటారు. అలాగే 20లో 100% ఎంత అని అడిగినప్పుడు 20/100 యేసుకుంటారు. సో, 20/100 అంటే ఇక్కడ మీరు ఇది మనం 20/100 అన్నది ఓకే. ఇలా చెప్తారు. అలా చెప్పకుండా ఇంకా మిమ్మల్ని డెప్త్‌గా అడిగాడనుకో, అప్పుడేం చేస్తారంటే 20/100 అంటే 0 క్యాన్సిల్ చేసుకుంటారు. అలాగే 2 టేబుల్‌లో 10 వచ్చి మనకు 5 టైమ్స్ పోతది. సో, ఒక టేబుల్‌లోనే పోవాలండి. మీరు గమనించగలరు. నేను 2 టేబుల్ అని 5 కింద క్యాన్సిల్ చేయమని చెప్పట్లేదు. 2 టేబుల్ ఉంది కదండీ! 2 టేబుల్‌లో 2 వచ్చి 1 టైమ్ పోతది. అలాగే 10 వచ్చి 5 టైమ్స్ పోతది. సో, 1/5 అండి. సో, 1/5 దీనికొచ్చిన ఆన్సర్. ఇంకా డెప్త్‌గా మిమ్మల్ని పాయింట్లలో చెప్పమంటే అప్పుడు 5 వేసి 1 యేసుకొని చేస్తారు. అలా చేసుకుంటే మనకు పాయింట్‌లో ఆన్సర్ వస్తుంది. సో, ఏ విధంగా అయినా చేయొచ్చండి. కొన్ని మీకు మినిమమ్ ఇది తెలిసి ఉండాలి. 100లో ఎంత శాతం అంటే ఏ విధంగా చూడాలన్నది. అలాగే 500లో 10% ఎంత అని అడిగినప్పుడు మీరు ఈజీగా ఇదంతా చేయకుండా 10 అంటే 10లో ఒక 0 ఉంది. ఈ 0 500లో ఒక 0 2 క్యాన్సిల్ చేసేసుకోండి. 2 క్యాన్సిల్ చేసేసుకుంటే మనకి 50 మిగిలింది. 50 అండి. ఎంత ఉందంటే పర్సెంటేజ్ ఎంత అంటే 50. అంటే 500లో 10% ఎంత అంటే 50. ఓకేనండి. ఇక నెక్స్ట్ ఏదైనా అంతే. అలా కాకుండా 0 లాస్ట్‌లో ఇవ్వకుండా ఇప్పుడు 425లో 10% ఎంత అని అడిగాడు అనుకో, ఇక్కడ మనకి ఎన్ని సున్నాలున్నాయి? ఒక సున్నాయే ఉంది. సో, ఒక 0 అంటే 1 పాయింట్ అంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అదే 2 సున్నాలంటే 2 డిజిట్ల తర్వాత పాయింట్ పెట్టుకుంటారు. సో, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ వీడియోలో మరికొన్ని చూద్దామండి. ఈ వీడియో మీ ప్రిపరేషన్‌కి యూజ్ అయినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లేలిస్ట్‌లో నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం వీడియోస్ ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.